గర్భాశయంలో గడ్డలనేవి అంత ప్రమాదకరమైన ఏవీ కావు. క్యాన్సర్ కణితులు అంతకన్నా కావు. కాకపోతే ఈ కణితుల పరిమాణం పెరుగుతున్న కొద్దీ నెలసరిలో చిక్కులు పెరుగుతూ ఉంటాయి. అయితే గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ పరిమాణం తక్కువగా ఉన్నప్పుడు చాలా వరకు మందులతోనే వాటిని కరిగించేయచ్చు. లేదంటే యూటరైన్ ఎంబోలైజేషన్ అనే విధానంలో వాటికి రక్త ప్రసారం అందకుండా చేసి వాటంతటా అవే రాలిపోయేలా చేయొచ్చు. పరిమాణం మరీ పెద్దగా ఉన్నప్పుడు లాప్రోస్కోపీ లేదా ఓపెన్ సర్జరీ చేయడం ద్వారా వాటిని చాలా తేలికగానే తొలగించవచ్చు. గర్భసంచిలో కణితులకు ఆధునిక చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ గర్భసంచిలో కొన్ని చిన్న చిన్న మాంస ముద్దల్లాంటివి ఏర్పడటం జరుగుతాయండి. వాటిని ఫైబ్రాయిడ్స్ అంటాం. ఇవి అన్ని చోట్ల అస్తమానము ప్రమాదం అవ్వాలని ఈ క్యాన్సర్ కింద మారే ఛాన్సెస్ అనేది ఉండవండి. సో కొన్ని మాత్రమే మనకి ప్రమాదకరం అవుతాయి. సో కానీ దీనివల్ల వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే మన బ్లీడింగ్ ఒకటి, మరియు నొప్పి రావటం కొంతమందిలో, ఇలాగా కొన్ని సిమ్టమ్స్ ద్వారా మనకి యూటరైన్ ఫైబ్రాయిడ్ అనేది ఉండడం జరుగుతుందండి. కామన్గా మనము ఇది ఒక చిన్న అల్ట్రాసౌండ్ స్కాన్ ఒకటి చేసుకుంటే మనకి యూటరైన్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా లేవా అనేది తెలిసిపోతుంది. యూటరైన్ ఫైబ్రాయిడ్ ఇదివరకు ఉన్న వాళ్ళల్లో చాలా మందిలో ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో కంపల్సరీ హిస్టెక్టమీ అనేది చేయడం జరిగేది. ఇప్పుడు కొత్తగా మనకి యూటరైన్ ఆర్టరీ ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్ అంటాం, యుఏఈ అంటాం ఈ ప్రొసీజర్ని. యూటరైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అనే ప్రక్రియ ఇప్పుడు చాలా రెవల్యూషనరీ ప్రొసీజర్ అనుకోవచ్చు అండ్ చాలా సింపుల్ ప్రొసీజర్ అని కూడా అనుకోవచ్చు. ఏంటనేది యూటరైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అంటే, యూటరైన్ ఆర్టరీకి అంటే మనం ఏదైతే ఈ ఫైబ్రాయిడ్ అయితే ఏర్పడిందో మన యూట్రస్లో, ఈ ఫైబ్రాయిడ్స్ని మనము ఆ వెళ్ళే రక్త ప్రసరణని సెలెక్టివ్గా అంటే ఆ చిన్న రక్తనాళాన్ని మనం బ్లాక్ చేయటం అనేది జరుగుతుందండి. ఎలా బ్లాక్ చేస్తాము? కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు ఉంటాయి, లైక్ గ్లూ కానీ లేకపోతే పీవీఏ పార్టికల్స్ అని. ఈ పార్టికల్స్ వేసి మనము ఆ సెలెక్టివ్గా ఆ రక్తనాళాన్ని మాత్రమే బ్లాక్ చేస్తాం. సో ఆబ్వియస్గా రక్త ప్రసరణ ఆగిపోతే ఏమవుతుంది? సేమ్ మనకి బాడీలో ఎక్కడైనా రక్త ప్రసరణ ఆగిపోతే అది కుచించుకుపోవడం జరుగుతుంది. అలాగే ఈ ఫైబ్రాయిడ్ అనేది కూడా వెంటనే మాయమైపోవడం జరుగుతుంది. దానివల్ల వచ్చే బ్లీడింగ్ అనేది కూడా తగ్గిపోతుంది, దాని సైజ్ తగ్గిపోవడం జరుగుతుంది, దానివల్ల వచ్చే కంప్రెషన్ సింటమ్స్ తగ్గిపోతాయి. సో ఇలాంటివి అన్నీ తగ్గిపోయి మళ్ళీ మన యూట్రస్ నార్మల్గానే ఉంటుంది. సో దీనివల్ల మనము మేజర్గా ఏమీ సర్జరీ లేకుండా ఒక చిన్న ప్రొసీజర్, ఒక చిన్న సూదితోనే చేసుకునే ఒక ప్రొసీజర్ ద్వారా మనము యూటరైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అనేది చేసుకోవచ్చు.